మనలో చాలా మంది అండి ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్లో మనకి బ్రేక్ పాయింట్ వచ్చిందనుకోండి, అంటే ఆ వర్క్లో ఏదైనా కారణం చేత మనం ఆగిపోయాం అనుకోండి, చాలామంది సెకండ్ టైం రీస్టార్ట్ చేయడానికి భయపడతారు. కొంతమంది రీస్టార్ట్ చేసినా కానీ సరిగా ప్రాపర్గా ముందుకెళ్ళలేరు. సరే, ఎందుకు మనం సరిగా ప్రాపర్గా ముందుకెళ్ళలేము, ఎందుకు రీస్టార్ట్ చేయడానికి భయపడతామంటే, రీస్టార్ట్ చేయడానికి ఎందుకు భయపడతామంటే అంటే ఇంటర్నల్గా నేను మళ్ళీ చేయగలనా లేదా అనేటువంటి ఒక భయం ఇంటర్నల్గా చాలా బలంగా దాగుంటుందండి. మీరు ఆల్రెడీ ఒకసారి చేశారు, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అంటే, అది మీరు ఆల్రెడీ చేశారు, మనం సెకండ్ టైం ఎందుకు చేయలేము అన్నటువంటి యాటిట్యూడ్ కానీ మీరు డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా దాన్ని చాలా బలంగా మీరు రీస్టార్ట్ చేయగలరు. కొంతమంది రీస్టార్ట్ చేసినా కానీ ప్రాపర్గా ముందుకెళ్ళలేరు, అంటే ఇదివరకు చేసినంత ఫ్రీక్వెంట్గా ఇదివరకు చేసినంత బలంగా చేయలేరు. సరే, ఎందుకని చేయలేరంటే కారణం ఏంటంటే, వీళ్ళు సెకండ్ టైం రీస్టార్ట్ చేసేటప్పుడు, సెకండ్ టైం ఆ వర్క్ని మొదలు పెట్టేటప్పుడు, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, నా పొజిషన్